తాటి బెల్లం కాఫీ. ఇది వినడానికి వింతగా ఉన్న టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది అసలు. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసుకునే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని బాధతో ఒక వీడియోని పెట్టాను కదా, అది చూసి మా వారు కరిగిపోయి నన్ను చిల్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చారనమాట. అలానే కాదు, బాధలో ఉన్న సంతోషంగా ఉన్నా మేము అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాము. ఇక్కడికి అంటే ఈ రెస్టారెంట్కి కాదు, ఎక్కడికైనా సరే సరదాగా అలా చిల్ అవ్వడానికి. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా సరదాగా బయటకు వస్తే కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది లైఫ్. సర్లే కానీ, మీరు ఎప్పుడైనా తాటి బెల్లం తిన్నారా? తాటి బెల్లం అంటే నా దృష్టిలో ఒకప్పుడు నల్ల బెల్లం అనే ఫీలింగ్ అనమాట. అది అస్సలు నాకు నచ్చేదే కాదు. దాంతో కాఫీ టీ ఎలా చేస్తారా స్వామి అనుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని తాటి బెల్లంతోనే చేస్తున్నారు. లైక్ స్వీట్స్, పాలకోవా, గులాబ్ జామున్, టీ, కాఫీ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని ఇక్కడ ఆల్మోస్ట్ చక్కెర బదులు తాటి బెల్లంనే వాడతారు. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ సోదంతో మనకెందుకు గానీ ఒక విషయం చెప్తా. నాకు అస్సలు నచ్చని ఈ తాటి బెల్లంని నేను రెగ్యులర్ గా ఎప్పుడు తీసుకున్నాను తెలుసా? ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మా అత్తమ్మ డైలీ నాకు తాటి బెల్లం ధనియాల కషాయం పెట్టించేది. అది పెట్టిస్తే మనకి లైక్ చిన్న చిన్న బాడీ పెయిన్స్ అన్ని తగ్గిపోతాయంట. సో నేను డైలీ తీసుకున్నాను ఈ తాటి బెల్లం. ఆ తర్వాత మాకు దగ్గరలో ఈ రెస్టారెంట్ పడింది. అప్పట్లో కొంతగా అనిపించింది కానీ తర్వాత తెలిసింది తాటి బెల్లం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని. సో ప్రెగ్నెంట్ లేడీస్ మీకు ఏదైనా చిన్న చిన్న పెయిన్స్ వస్తే కనుక తాటి బెల్లంతో కషాయం పెట్టుకుని తాగండి, చాలా రిలీఫ్. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.